దేశంలో ఎక్కడ ఉగ్రదాడి జరిగినా చాలా వరకు అనుమానాలు పాకిస్తాన్ వైపే వెళ్తుంటాయి. ఉగ్రవాదులకు పాకిస్తాన్ ఒక కేంద్రమనే వాదన ఎప్పటినుంచో ఉంది. ప్రపంచ దేశాల నుంచి విమర్శలు ఎదురవుతున్నా పాక్ తన తీరును మార్చుకోలేదు. ఈ నేపథ్యంలో తాజాగా పాకిస్తాన్ ప్రభుత్వానికి లోకల్ గవర్నమెంట్ నుంచి షాక్ ఎదురైంది. ఖైబర్ పఖ్తూన్ఖ్వా సీఎం అఫ్రిది తీవ్ర ఆరోపణలు చేశారు. తమ కేంద్ర ప్రభుత్వంపైనే విమర్శలు చేశారు. పాక్ సర్కార్ రాజకీయ అజెండాలో భాగంగా ఫేక్ టెర్రర్ అటాక్స్ చేయిస్తోందని చెప్పారు. కాగా పాక్ ప్రభుత్వంపై తమ దేశంలోని రాష్ట్రానికి చెందిన ఒక ముఖ్యమంత్రి ఇలాంటి కామెంట్స్ చేయడం సంచలనంగా మారింది. కాగా అఫ్రిది కేవలం నెల రోజుల కిందట సీఎంగా బాధ్యతలు తీసుకున్నారు. ఖైబర్ ప్రాంతంలో ఇస్లామాబాద్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఉగ్రదాడులు చేయిస్తోందని సీఎం అఫ్రిది అన్నారు. తమ ప్రాంతంలో ఒకవైపు తాము శాంతి నెలకొనేందుకు ప్రయత్నిస్తుంటే పాక్ గవర్నమెంట్ అడ్డుకుంటోందని చెప్పారు. ఇటీవల అక్కడ కొందరు నాయకులు కిడ్నాప్ అయిన సంఘటనలను ఎగ్జాంపుల్గా చెప్పారు. తమ ప్రొవిన్స్లలో శాంతిని అడ్డుకోవడమే కాక ఆఫ్ఘనిస్తాన్తో తమ ప్రాంతానికి మెరుగుపడుతున్న సంబంధాలను దెబ్బతీసేందుకు పాకిస్తాన్ దుశ్చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. కొన్ని వర్గాలు సొంత ప్రయోజనాల కోసం ఉగ్రవాదాన్ని ఆయుధంగా వాడుకుంటున్నాయని సీఎం సుహేల్ అఫ్రిది ఉగ్రదాడుల వ్యవహారంతో పాటు పాక్ ఆర్మీ తీరుపై కూడా మండిపడ్డారు. ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతంలో సాయుధ దళాలు నిర్వహిస్తున్న సైనిక కార్యకలాపాలను ఆయన తీవ్రంగా విమర్శించారు. ఉగ్రవాదుల ఏరివేత పేరుతో సామాన్య పౌరులను లక్ష్యంగా చేసుకొని వారిని హింసిస్తున్నాయని, చంపుతున్నారని అఫ్రిది ఆరోపించారు. పాక్ ఆర్మీ తమ చర్యలను వార్ ఆన్ టెర్రర్ అని చెబుతున్నా వారు తమ సొంత ప్రజల్నే చంపుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రొవిన్సెస్లో పాక్ ఎయిర్ ఫోర్స్ దాడులు జరపగా ఈ ఘటనలో మహిళలు, చిన్నారులతో సహా 30 మంది పౌరులు మరణించారు. ఈ దాడులను దృష్టిలో పెట్టుకునే అఫ్రిది ఈ సంచలన ఆరోపణలు చేశారని తెలుస్తుంది. అయితే తాను ఏమాత్రం భయపడనని, తమ నాయకుడు మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ లాగే ధైర్యంగా ఎదుర్కొంటానని అఫ్రిది స్పష్టం చేశారు. తమ ప్రాంతంలో శాంతి కోసం చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకునే వారిని తమ శత్రువులుగా చూస్తామన్నారు. ఈ ప్రకటన పాకిస్తాన్లో కేంద్ర ప్రభుత్వం, ప్రొవిన్స్ల మధ్య నెలకొన్న విభేదాలకు అద్దం పడుతోంది.